డియర్ నీట్ ఆస్పిరెంట్స్, ఎన్టీఏ వాళ్ళు 2026లో రీనీట్ రాసినటువంటి స్టూడెంట్స్కి వెబ్సైట్లో వచ్చేసి మీరు కట్టినటువంటి ఫీ వాపస్కి సంబంధించినటువంటి విండో అయితే ఓపెన్ అయింది. సో ఈరోజు అంటే 21st నైట్ నుంచి విండో అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఎలా ఏం చేయాలి అంటే, మనకి రీఫండ్ పోర్టల్ లాంచ్ లైవ్ టుడే మే 21న ఓపెన్ అయింది. సిటీ కరెక్షన్ విండో వచ్చేసి క్లోజెస్ టు నైట్ 11:50కి క్లోజ్ అవుతుంది. రీ ఎగ్జామ్ డేట్ మనకి June 21 మనకు తెలిసిన విషయమే. సో దీనికి కేటగిరీ వైజ్ రీఫండ్, జనరల్ కేటగిరీకి 1700, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఇతరత్ర వాళ్ళకి 1000 రూపీసు, ఎన్ఆర్ఐ వాళ్ళకు 9500 రూపీసు మీకు ఫీ అయితే వెనక్కి వస్తుంది. దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే, ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైటు nta.ac.in క్లిక్ చేసి లాగిన్ యూజింగ్ యువర్ రిజిస్టర్డ్ క్రెడెన్షియల్స్ లైక్ అప్లికేషన్ నంబరు, పాస్వర్డు, డేట్ ఆఫ్ బర్త్, ఇది పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే లొకేట్ ద డెడికేటెడ్ ఆన్లైన్ మాడ్యూల్ ఫర్ షేరింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇన్పుట్ యువర్ యాక్టివ్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడు ఇవ్వాలి. డబుల్ చెక్ ద ఆల్ ఎంట్రీస్ కేర్ఫుల్లీ టు ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ అని ఇచ్చారు. సో సేవ్ అండ్ సబ్మిట్ యువర్ డీటెయిల్స్. మనకి ఏదైనా మీకు డౌట్లు ఉంటే హెల్ప్ డెస్క్ వచ్చేసి నీట్ యూజీ, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీట్ యూజీ 2026@nta.ac.inకి మెయిల్ చేయొచ్చు. లేదా డ్యూ లైక్ అసిస్టెన్స్ ఇన్ డ్రాఫ్టింగ్ ఏ గ్రీవెన్స్ ఈమెయిల్ కూడా మనం డ్రాఫ్ట్ చేయొచ్చు. వాళ్ళకి మనకి తగిన సమాధానం అయితే ఇస్తారు. సో మీరు కట్టినటువంటి ఎగ్జామ్ ఫీజ్ని వీళ్ళు వెనక్కియడానికి ఈరోజు సంసిద్ధమయ్యారు. మనకి ఆప్షన్ అనేది ఇచ్చారనమాట, ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.